బావా మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందామా? ఈ ముచ్చడారుగా మా ఇద్దరు అమ్మలకు తెలిసిందనుకో, నీకు విడాకులు ఇచ్చి నాకు ఇంకో ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తారు. అవును, ఇద్దరమ్మలు అంటున్నావు, అసలు నువ్వు ఎవరి కొడుకు బావా? ఏం మాట్లాడుతున్నావు వైషు? నీకు తెలియదా మా అమ్మ ఎవరో? నాకు తెలుసు బావా, నువ్వు పెద్దత్తమ్మ వాళ్ళ కొడుకువే అని. కాకపోతే వీళ్ళెవరు బావా? ఇది నా చిన్నప్పటి ఫోటో, కనబడతలేదు. నీకెట్లా దొరికింది ఇది? అది చిన్నత్తమ్మ దగ్గర చూసిన బావా. చిన్నత్తమ్మ దగ్గర? అమ్మా అమ్మా ఏందిరా? అమ్మా, నేను నీ కొడుకునా పిన్ని కొడుకునా? నువ్వు నా కొడుకువిరా, నువ్వు నా ప్రాణం. అమ్మా, నా మీద టెస్ట్ చెప్పు, నేను నీ కొడుకునా పిన్ని కొడుకునా? అరే, అమ్మనే ఆట పట్టిస్తావారా? నేను కాదమ్మా ఆట పట్టించేది, వైషు మన ఇద్దరిని ఆట పట్టిస్తుంది. అయినా వైషు మా నాన్నకి ఇద్దరు భార్యలని తెలుసు కదా, అంటే నేను వాళ్ళిద్దరు కొడుకునానే కదా. ఏదో ఫోటో ఉన్నంత మాత్రం నా దగ్గర నువ్వు కొడుకుని అయిపోతానా? నా కొడుకు నన్ను గట్లెందుకు అడిగిండు అంటే అది నా కొడుకు ప్రేమ ఆప్యాయతలు పంచుతుందా? వీల్లేదు, అట్లా జరగకూడదు. నా కొడుకు నాకే సొంతం. నా కొడుకు ఇంకెవ్వరు ప్రేమ ఆప్యాయతలు వంచొద్దు, యువతిని పంచనీయ కూడా. లక్ష్మి, ఉంటా. లక్ష్మి, నువ్వు బెంగటీలకే ఈ రోజు నుంచి నీ దగ్గరనే ఉంటా. కానీ మనసుకు అంత బాగలేదు బావా, ఒకసారి శివను వెళ్తావా? శివనా? అది జరిగే పనేనా? ఇలా తోకుంటుందా? ఒక్కసారి విలువయ్యా, వాడిని గుండెలు కత్తుక్కొని నా చేత 2 మెతుకులు తినబెడతా. ఇది కాదా నాకయ్యా? సరేనే, వాడిని అడిగి చూస్తా. నువ్వైతే బెంగటీలకు చాలేగా. వైషు, చెప్పు బావా. మన పెళ్లిలో నీకు తోడొచ్చిన అమ్మాయి నెంబర్ ఉందానే? ఎందుకు? ఏం లేదు, నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు నాకు తోడొస్తుందని. అబ్బా, ఇట్లా కాదే, మా ఫ్రెండ్ గారికి పెళ్లి సంబంధాలు చూస్తారు, ఆ అమ్మాయి అయితే మంచిగా ఉంటుందని అడిగిన. అయినా ఇంత అందమైన అమ్మాయి ఉన్నాక నాకు ఇంకో అమ్మాయి ఎందుకే? అది నా కొడుకు అంటే. నా కొడుకున్న బుద్ధి నా మొగనికి ఉంటే బాగుండు. అరే శివ, మీ పిన్ని ఆరోగ్యం ఏం బాగాలేదురా. అది నా భార్య అయినప్పుడు నీకు కూడా అమ్మనే కదరా, అది నిన్నే కలవరెత్తుందిరా. ఒకసారి పోయి పలకరించిరా. ఏంది? నా కొడుకు పోయి దాన్ని మందలియాలనా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడో రోడ్డు మీద అడుక్కునేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకా నా కొడుకు పోయి దాన్ని మందలియమంటున్నావా? అనేటందుకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు నీకు? చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రే తమ్ముడు, లక్ష్మిని తీసుకున్న గదికిరా. లక్ష్మి, ఇక నీ కష్టాల నుండి విముక్తి కలిగే సమయం ఆసన్నమైంది. 5 వారాల శివయ్యకు ఒక్క పొద్దు ఉండు. నీ కష్టాలు దూరమైన కొద్దీ ఇంకా కష్టాలు అధికమైతాయి. గుండె ధైర్యంగా ఉండు. సరే అక్క. తమ్ముడు, ఈ 5 వారాలు లక్ష్మి పక్కనే ఉండు. ఓం నమః శివాయ. లక్ష్మి, ఇక నీ కష్టాల నుండి విముక్తి కలిగే సమయం ఆసన్నమైంది. 5 వారాల శివయ్యకు ఒక్క పొద్దు ఉండు. నీ కష్టాలు దూరమైన కొద్దీ ఇంకా కష్టాలు అధికమైతాయి. గుండె ధైర్యంగా ఉండు. తమ్ముడు,
ఈ 5 వారాలు లక్ష్మి పక్కనే ఉంది. బావా నీ ఊళ్ళో స్వస్థతంగా నిద్రపోవాలని ఉన్నదే. ఏంటి లక్ష్మి ఆ పిచ్చి మాటలు? నా చావైన బతుకైన నీతోనే. నువ్వు లేనంటూ రోజు వస్తే నా పయనం నీ వెంటే. ఇంకెప్పుడు అట్లా మాట్లాడకు. ఎందుకు బావా నాతోటి పయనం అంటున్నావు? అక్క కొడుకు కోడలు పిల్లలు పిల్లగాళ్ళతోటి సంతోషంగా ఉండు బావా. నాతోటి నీకెందుకు బాధ? బంధాలు పెంచుకుంటే పెరుగుతాయి, దించుకుంటే దిగుతాయి. నువ్వు లేకుండా నీ సంతోషంగా ఉంటాను ఎట్లా అనుకున్నావు? చావైనా బతుకైనా నీతోనే. కలిసే బతుకుదాం, పోతే కలిసే పోదాం. ఎవరదమ్మా దుబాయ్ నుంచి వచ్చి 15 రోజులు అవుతుందట. ఇప్పుడు అన్నను కలుసుడు అంటే అన్న అక్కడి నుంచి బాగా మంది పంపించారు సామాను. వాళ్ళందరికి ఇచ్చే వరకు 2 రోజులు పట్టింది. అదో సమస్య. ఇండియా పోతున్నాడు అంతా సామాన్లు కడతారు కా? అదంటే బాధపడచ్చు మళ్ళీ. అదంతా కరెక్టే. ఇప్పుడు అక్కడ డ్రైవింగే కదా చేసేది? డ్రైవింగ్ అన్న మన క్రేన్ ఆపరేటర్. ఇది పెద్ద బండి. పెద్ద బండి. నువ్వు ఇక్కడనే పెద్ద పెద్ద పనులు నడితే. ఇంకా అన్న మంచి 2 చెల్లెలు అమెరికా సెట్ అయ్యారు. 2 చెల్లెళ్ళు అమెరికా పెళ్లి సంబంధాలు వచ్చినాయి, చేసినావు. ఇక కానీ అక్క సంగతి ఏంది? ఇక లగ్గం లేదు ఏం లేదు, ఇంట్లోనే ఉందా? సన్యాసం ఇట్లా వచ్చుకుందానే. అమ్మ చిన్నప్పుడు మాకు అమ్మ నాన్న లేపాయి. మా అక్కని మాకు అమ్మ నాన్న అయి ఆ చెల్లెలు పెళ్ళేసి నా పెళ్ళేసి. అప్పుడు నీకు తెలుసుగా 2 చెల్లెళ్ళు లవ్. అయినా దేవుని దేవాల అమెరికా సంబంధం. కొందరు లవ్ చేస్తే మంచి సంబంధం దొరికింది, మాకు మాత్రం మంచి సంబంధం దొరికింది. 2 చెల్లెలు అటు వేరు. ఇక అందరు పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టే వరకు అక్క వయసు దగ్గర పడ్డది. ఇక అప్పటికే శివభక్తురాలు. చేసేది లేక పెళ్ళి మానుకుంది. ఇక శివభక్తురాలుగా మిగిలిపోయింది. నిజంగా అక్కకు మొక్కాలని. మీకోసం అన్ని విడిచిపెట్టుకొని ఇంట్లో ఉన్నదంటే గ్రేటే. గొప్ప త్యాగం అది. మాకు అక్క కాదు అమ్మ. దేవుడా నా భర్తను, నా అక్క, నా కొడుకు, నా కోడలు మేమందరూ అన్యోన్యంగా ఉండేటట్టు దీవించు తండ్రి. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాగున్నావు. అవునా? మన చిన్నత్తమ్మకి ఆరోగ్యం మంచిగా లేదు కదా, ఒకసారి పోయి చూసేద్దామా? సరేలే, చూసేద్దాం సాయంత్రం. ఆమె మన ఆమెడ దూరంలో ఉన్నదా బాబా? మన పక్కన రూమ్లోనే కదా ఉన్నది. సరేదా, పోదాం. నా దగ్గరికి ఎన్ని రోజులకు వచ్చినవురా? మహాలక్ష్మి లెక్క ఉన్నది. ఒక్క ఇంట్లో ఉన్నట్టుగా ఒకరికొకరు చూసుకున్నదే లేదా? ఆశీర్వాదం తీసుకో. అత్తమ్మ నాకు పచ్చి కొబ్బరినే. సరే ఒకటే బిడ్డ మొత్తం తీసుకో. ఇట్లనే పెద్దత్తమ్మ. అత్తమ్మ నేనిచ్చే కంటే నువ్వు ఇస్తేనే బాగుంటుంది. నువ్వు ఇస్తేనే పెద్దత్తమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వే ఇవ్వ ఇచ్చిరా పో.
శివయ్య ప్రసాదం అక్క. నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది అక్క. కొడుకు కోడలు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రసాదం అక్కకి ఇచ్చేటానికి పోతాను. శుభం, తీసుకెళ్ళు. కష్టాలు తీరే ముందు అవే కష్టాలు అధికమయ్యే రోజు వచ్చేసిందన్నమాట. ఓం నమః శివాయ. ఏంది చెల్లే? నన్ను చెల్లన్నావు అక్క. శివయ్య ప్రసాదం ఇవాళ ఒక్కపోద్దు కదా అక్క. ప్రసాదం చేసినవా? సరే చెల్లే, తింటా. బావా కుడిక తిను. కొడుక తర్వాత తిందాంలే కానీ వయసు ఏంటి ఒక ముద్దే రాదే. అవన్నీ అప్పటికి. బావా ఉమ్, నాకు ఒక ఫోన్ కొనియావా? ఫోనా ఉంది కానీ ఆల్రెడీ. నాకు ఇది వద్దు, ఐఫోన్ కావాలి. ఐఫోనా? ఐఫోన్ ఎందుకు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తా, మంచిగా మనం గోవాకి వెళ్దాం, ఊటీకి వెళ్దాం, మేఘాలయకి వెళ్ళి రీల్స్ చేద్దాం. అమ్మో, రీల్స్ అంటేనే వద్దంటే ఇంకా మేఘాలకు చేద్దామంటున్నా. ఫోన్ కొనిమంటే కొనిస్తా కానీ ఆ మేఘాలకు మొత్తం వద్దు. సరేనా? సరే. ఫోన్ కొనిస్తా అన్నా కదా మరి. అంతే. అమ్మా అమ్మా ఏమైంది అమ్మా? కడుపు బాగా నొస్తుందిరా. ఏం తిన్నావు అత్తమ్మా? తినకూడదు ఏమన్నా తిన్నావా? ఏం లేదురా, నీ చిన్నత్త ప్రసాదం చేసుకొచ్చిన తినమంటే తిన్నా అంతేరా, ఏం తినలే. అక్క ఏ బాబు, ఏం కలిపినా ప్రసాదంలా? విషయం కలిపినా? ఏం కలపలేదురా, విషోరం ప్రసాదం తెచ్చిన. నువ్వేం మాట్లాడకు. ఏంటిది? నువ్వు కూడా మాట్లాడకు. మీరేదో కావాలని ప్లాన్ చేసిరు కదా మా అమ్మని చంపేద్దామని. అక్క అరే నువ్వు జరుగు ఫస్ట్. నాకేదో ముందు నుంచే డౌట్ ఉంది. ఈమెను ఇంట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి మా అమ్మ మనశ్శాంతి అయ్యలేదు చెప్తున్నా. ఏయ్ అది అమ్మ కాదు, నాకు అమ్మ ఈమె. నువ్వు నీ సుఖాని కోసమే తీసుకొచ్చుకున్నావు. నాకు ఎప్పటికీ అమ్మ కాదు చెప్తున్నా. మర్యాద దక్కది. నానా ఈ విషయంలో నువ్వు మధ్యలోకి వచ్చినావు అనుకో, నా మీద ఒట్టే చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏ జరుగు ఫస్ట్ ఆమెను తీసుకొని బయటకు. అయ్యో దేవుడా, దగ్గరికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ దూరం చేసినావు. నేనేం పాపం చేసిన దేవుడా, నన్ను నమ్మురా శివా. అరే జరుగుమని చెప్పినా కదా. పాపం తలుపుతారా అమ్మాయికురావురా? నువ్వు ఆమె ఎక్కడ రోడ్ మీద ఉండేది రోడ్ మీద ఉంచి చెప్తున్నా. అనవసరంగా ఇంట్లో తీసుకొచ్చినావు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం చేసినావు మా అమ్మకు. ప్రాబ్లం ఏం చేసినా? నువ్వు అట్టే మాట్లాడుతున్నా, నాకు అర్థం కాదు. కనిపిస్తలేదా? చంపాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మీరు ఇద్దరు. అది వేరే రకంగా కడుపు నొప్పి కావచ్చు, అర్థం చేసుకోరా నువ్వు. కాదు, అస్సలే కాదు. నాకు ముందు నుంచే ఏమైనా డౌట్. ఏం డౌట్ నీకు? ఊకే డౌట్ అంటున్నావు. ఎన్నేళ్ళారా ఇంట్లోకి వచ్చేది? ఇప్పుడు వచ్చింది అది. 25 ఏళ్ళ కింద వచ్చింది. సంపాదన ఎప్పుడు చంపుతుండే? అర్థం పడతలే కూడా మాట్లాడుతున్నావు అసలు. నాకు అవన్నీ చెప్పకు. నువ్వు ముందుగా ఆమె తీసుకొని బయటకున్నాడు. అట్లా మాట్లాడకురా నాన్న, నీ దండం పెడతారా. నేనేం కలపలేదురా అట్లా. అవసరం లేదు చెప్తున్నా నేను. జరుగు నువ్వు పక్కకు. అరే ఇది పద్ధతి కాదురా రే. అది ఇప్పుడు రాలే, 25 ఏళ్ళ కింద వచ్చింది. నువ్వు కావాలనేదో ప్లాన్ చేస్తున్నా మీరు. అరే అట్టి అమ్మాయికి రాలేదు. అరే శివయ్య పద్ధతి కాదు. మాట్లాడకుని మీరు చక్కగా నడువురు. ఫస్ట్ బయటకు తీసుకొని అవసరం నిన్ను కూడా బయటకు నువ్వు చెప్తున్నా. ఇదిరా నడువు నువ్వుకెత్తావా? ఇంత పెద్ద నువ్వు ఈ చేతులతో పెంచిన నిన్ను నన్ను పడుకోమంటున్నావు నువ్వు. మరి చెప్తే అర్థమైతలేదా? కనిపించలేదా మా అమ్మ వాడే కష్టాలు? అరే అదేదో వేరే కడుపులో పోయింటేదిరా. కాదురా, దాని మీద ఉన్న కోపం నాన్న మీద ఎందుకు చూపిస్తావు? మరి లేకపోతే ఏంటమ్మా?
ఆమె ఏంది మరి ఆమెకు సపోర్ట్ చేస్తుండేంది మరి నువ్వు ఏదో కావాలని ప్లాన్ చేసుకొని చంపేద్దామని అప్పటి నుంచి చూస్తారు వీళ్ళు ఎప్పటి నుంచో చెప్పమ్మా కొంచెం తెలిసి కదా చిన్న తమ్మ గురించి అట్లా అమ్మాయికి వాళ్ళు మరి ఎట్లా మాట్లాడుతున్నాడు నోటికి ఎట్లా మాట్లాడుతున్నాడు కొంచెం తెలిసి మాట్లాడుతున్నాడు తెలగా మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు నాకు అన్ని తెలుసు నేను అన్ని చూస్తున్నాం నేను నాకు డౌట్ బాగా ఆమె మీద నడు నువ్వు ఫస్ట్ బయటకో నడు ఇక్కడి నుంచి నడు నడు ఏందిరా నువ్వు చేసిన పని? పటేలా నీకు తెలియదు దీని సంగతి మా అమ్మను విషం పెట్టి చంపాలని చూస్తుంది ఎవరురా మీ అమ్మ? మీ అమ్మ ఎవరో నీకు తెలుసా? ఆగు స్వామి నువ్వు ఆగు. పటేలా ఏం మాట్లాడుతురు? మా అమ్మ నాకెందుకు తెలియదు? మా అమ్మ ఆ అమ్మ మీ అమ్మని నిన్నే కాదు ఈ ప్రపంచాన్ని నమ్మించేంత గొప్ప నటి ఆ అమ్మ. అంటే మరి మా అమ్మ ఎవరు? ఈ అమ్మేరా మీ అమ్మ. అమ్మా ఏందమ్మా ఇది? ఏంది మీరంతా సైలెంట్గా ఉన్నారు? నాన్న ఏమైంది? నువ్వన్నా చెప్పు. శివ పటేల్ చెప్తే నిజమేరా ఏమని మీ అమ్మ అయ్యో దేవుడా నాకు ఎందుకు ఇచ్చావయ్యా ఈ జన్మ? నా కన్న తల్లి నీ ఒక్కరోజు కూడా కన్న తల్లి లెక్క చూసుకోలేదు. అమ్మా నన్ను అమ్మ నన్ను క్షమించమ్మా. అంత పెద్ద మాటలు మాట్లాడకున్నాను నీకు తెలిసి చేయలే కదా తెలియకుండా చేసినావు కదా నన్ను క్షమించమ్మా. అమ్మ అని పిలిచే అర్హత కూడా నాకు లేదమ్మా. అట్లా అనుకున్నాను నిన్ను అమ్మనరా నిన్ను కన్న తల్లినిరా అంత పెద్ద మాటలు అనుకున్నా నాన్న ఎంతైనా నా కన్న కొడుకురా నువ్వు. నన్ను క్షమించమ్మా. ఎందుకమ్మా నా కన్న తల్లిని నాకు కాకుండా దూరం చేసినావు? నాన్న నువ్వు కూడా నాకు ఎప్పుడో చెప్పాల్సింది, నాకెందుకు చెప్పలే నాన్న? అరే నాన్న అరే శివ, మీ నాన్నేం చెప్తారా? నేను చెప్తా. మీ అమ్మకు పిల్లలు పుట్టరన్న విషయం మీ అమ్మకు తెలుసు, మీ నాన్నకు తెలుసు, నాకు తెలుసు. అయినా నా తమ్ముడికి వేరే పెళ్లి చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నా తమ్ముడు ఒక పని మీద ఒక ఊరికి వెళ్ళినప్పుడు వరదల్లా ఊరంతా కొట్టుకపోయింది. అదే వరదల్లా మీ అమ్మ వాళ్ళ కుటుంబం అంతా కొట్టుకపోయింది. అప్పుడు మీ అమ్మ అక్కడ కూర్చొని దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మీ నాన్న చేరదీసి ఇంటికి తీసుకొని వచ్చిండు. అలాంటి పరిస్థితిలో అనాథైన మీ అమ్మను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకని, ఎలాగూ నా తమ్ముడికి వారసులు లేరు కదా, నా తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు మీ అమ్మని అడిగినాం. మీ అమ్మ ఒక మాట తీసుకున్నది. అది ఏంటంటే తనకు పుట్టిన మొదటి సంతానం నా సంతానంగా పెరగాలి, ఆ విషయం ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలియకూడదు అని మాట తీసుకున్నది. ఆ దురదృష్టవశాత్తు దీనికి మళ్ళా సంతానం కలగాలి. అదిరా జరిగింది. ఎందుకు లత ఒక అమాయకురాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపడానికి విషం పెట్టిందని ఇంత పెద్ద నాటకం ఆడావు? ఎందుకమ్మా అట్లా చేసినావు? అరే శివ, దాన్ని అడుగుతా అదేం చెప్తుందిరా? అయినా మాకు అమ్మ నాన్న లేరురా, నీకు 2 అమ్మలు ఉన్నారు. కన్నది ఇదే అయినా దాని పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకొని పెంచిందిరా. అయినా ఈ భూమి మీద ఏం జరిగినా అదంతా ఆ శివయ్య ఆడించే ఆట. ఆ ఆటలో మనమంతా నిమిత్త మాత్రులం. ఓం నమః శివాయ.